శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. విశ్వావసునామ సంవత్సరం రాబోతుంది. ఈ యొక్క సంవత్సరంలో చక్రం తిప్పబోతున్నటువంటి ఆ యొక్క 4 రాసుల వారు ఎవరు? విద్యాపరంగాను, ఉద్యోగపరంగాను, ఐశ్వర్యపరంగాను, లక్ష్మీ కటాక్షాన్ని పొందబోతున్నటువంటి ఆ 4 రాసుల వాళ్ళు ఎవరెవరు అనేది చూద్దాం. వాటిలో ముందుగా వచ్చేటప్పటికి మొదటి స్థానంలో నుంచున్నది ఈ యొక్క వృషభ రాశి వారు. రెండవ స్థానంలో నుంచుంది ఈ యొక్క సంవత్సరం తులారాశి వారు. మూడో స్థానంలో నుంచుంది కర్కాటక రాశి వారు. మళ్ళీ పూర్ణ వైభవాన్ని పొందబోతున్నారు. వీరితో పాటు 4వ స్థానంలో అంటే ఇంచుమించు 3-4 స్థానాలకి చాలా కాంపిటీషన్ ఉంది. ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి వారు కుంభరాశి వారు. ఈ 4 రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు పూర్తిగా చూద్దాం. వారి యొక్క గ్రహస్థితి రీత్యా వారు ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది మనం క్లియర్గా చూసి తెలుసుకుందాం. మనకు వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అది వృత్తిపరంగానో వ్యాపార పరంగానో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి గురువు అత్యధికమైనటువంటి సానుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నటువంటి మే 14వ తారీఖున. ఇది ధన సంబంధితమైన వ్యవహారాలను, రొటేషన్లను, ఫైనాన్షియల్ పరంగా సార్థికతను ఇవ్వగలుగుతుంది. వ్యాపార పరంగా అనుకూలతను, పుస్తక రంగ ముద్రణలో ఉండేటువంటి వారికి, స్కూల్ మేనేజ్మెంట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది. ఈ రాశిలో వృషభ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి కుటుంబంలో వృద్ధి అనేది పొందడం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం అనేది జరగడానికి తథ్యంగా ఉంటుంది. ఈ యొక్క రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి వివాహం జరగడం అనేది, ఒక శుభకార్యాలు జరగడం కానీ, వివాహం జరగడం కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి, శని యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క వృషభ రాశి వారికి వీటితో పాటు రాబోతున్నటువంటి ఏదైతే షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నదో ఆ యొక్క షష్టగ్రహ కూటమి కూడా రాహు శని కలిసి 53 రోజుల పాటు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నందువల్ల వీరికే మొదటి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రాశి వారికి వృత్తితో పాటు మాట్లాడే విధానంలోనూ సానుకూలత, ఆరోగ్యం పరంగాను వయోవృద్ధులకి రికవరీ అనేది ఎక్కువగా ఉండడం అనేది ఒక మంచి పరిణామంగా కూడా గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో సానుకూలత ఉండడం అనేది ఒక మంచి పరిణామంగా మనం చెప్పినట్లయితే, విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాలు, వాటితో పాటు పడమర దిక్కు ప్రయాణం అనేది జరగడం అనేది ఒక మంచి ఫలితంగా కూడా గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెటల్స్ బాగా కలిసి రావటం, ఈ యొక్క రాబోతున్నటువంటి సంవత్సరంలో క్రూడ్ ఆయిల్స్ బిజినెస్ కలిసి రావటం, ఆర్థికంగా పరిపుష్టి పొందటానికి, రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లోనూ, కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లోనూ సానుకూలత పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాల్లో, ద్వితీయ వివాహ ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. గతంలో ఏవైతే పనులు గత సంవత్సరంలో ముందుకు జరగకుండా ఆగిపోయినటువంటి వీరికి ఈ యొక్క సంవత్సరంలో సానుకూలమైనటువంటి ఫలితాలు ముందుకు జరగడం అనేది ఒక మంచి పరిణామంగా గోచరిస్తూ ఉన్నది. వాటితో పాటు ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క సంవత్సరంలో విద్యార్థులకి సానుకూలంగా ఉంది. ఏవైతే గ్రూప్స్, సివిల్స్ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. వాటితో పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఎవరైతే పోటీ పరీక్షలు అయినటువంటి ఐఐటి, నీట్, జెప్మర్ ఈ యొక్క ఏవైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా ఖచ్చితమైనటువంటి ర్యాంక్ పొందగలగటం అనేది ఒక మానసికమైనటువంటి సంతృప్తి, కుటుంబ పరంగాను గతంలో జరిగినటువంటి కొన్ని కష్ట నష్టాల నుంచి బయటకు రాగలుగుతారు. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు కోరుకునేటువంటి వారికి ఆ యొక్క మార్పు చేర్పులలో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పిల్లల గురించి కొంచెం చింత అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే కేతు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఆ యొక్క పరిహారం అనేది చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి కేతుగ్రహ ఆరాధన చేసుకోవడం, అదేవిధంగా వినాయకుడిని ఎక్కువగా పూజించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సెకండ్ రాశి అంటే ఈ యొక్క టాప్ 4 రాశుల్లో వచ్చినప్పటికీ రెండో రాశి వచ్చేటప్పటికి తులారాశి వారికి మళ్ళీ సానుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం గురువు సానుకూలమైనటువంటి స్థితిలో భాగ్యస్థానంలో ఉండటం స్త్రీలకి సంతాన భాగ్యాన్ని, సుమంగళి తత్వాన్ని ఇవ్వగలుగుతాడు. వివాహ ప్రయత్నాల్లో సానుకూలతను ఇవ్వగలుగుతాడు. ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి మరియు అదేవిధంగా యువకులకు కూడా ఆరోగ్యపరంగా రికవరీ అనేది బాగా కలిసి రావటం అనేది మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు.
ఈ రాశి వారికి అఖండమైనటువంటి పేరు రావడం అనేది ఒక మంచి పరిణామంగా గోచరిస్తున్నది. షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో 53 రోజుల పాటు రాహువు శని కలిసి షష్టమంలో ఉండటం ఇక తులారాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు, వృత్తిపరంగాను వ్యాపార పరంగాను సానుకూలమైనటువంటి స్థితిలో ఉండగలుగుతారు. మరి అదేవిధంగా శత్రు సంబంధితమైన విషయాల్లోనూ శత్రువులను ఎదిరించగలుగుతారు. రాజకీయ పరంగా మీరు చేసేటువంటి ఎత్తులకి ఎదుటివారు చిత్తవటం అనేది ఖాయంగా ఉంటుంది. రాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. ఈ రాశి వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం అనేది ఒక మంచి పరిణామం. అదేవిధంగా ఆరోగ్యపరంగాను మానసికంగాను చాలా శారీరకంగాను బలంగా ఉండగలుగుతారు. ఈ రాశి వారికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, ఎక్కడైతే లక్ అనేది ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంటుందో జీవితంలో ఆ లక్ కలిసి రావడం అనేది ఒక మంచి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి అనుకున్న దానికన్నా వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. సంతాన సంబంధితమైన విషయాల్లోనూ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధి పరంగాను సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా గతంతో పోల్చుకుంటే ఈ యొక్క సంవత్సరం 10 రూపాయలు ఎక్కువగా మిగల్చగలుగుతారు. ఈ యొక్క మానసికమైనటువంటి చింత, ఎవరైతే గతంలో మీ నుంచి దూరంగా జరిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో, అంటే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా మళ్ళీ తిరిగి మీ యొక్క వెనకాల రావటం అనేది మీకు కళ్ళకి అర్థమవుతుంటుంది. అంటే మనిషికి పేరు, పరపతి, డబ్బు ఉన్నప్పుడు మనుషులు ఎలాగైతే వెనక్కి వస్తారు అనేది మీకు కళ్ళతో మీరు క్లియర్గా చూడగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ స్థితి, రాహువు శని కలిసి 53 రోజుల పాటు మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉండటం అనేది ఒక మంచి పరిణామం. వాటితో పాటు కేతువు యొక్క లాభస్థానాల్లో కేతువు యొక్క సంచారం, పారమార్థిక చింతన, అదేవిధంగా బంధువులతోనూ స్నేహితుల ద్వారాను ఏవైతే విషయాలు జరగాలో అవన్నీ సమయానికి జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఇది వృత్తిపరంగాను వ్యాపార పరంగాను అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి గురువు, రాహువు మరియు అదేవిధంగా కేతువు యొక్క స్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో ఈ రాశి వారికి కొంచెం ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆలోచన అనేది కొంచెం ఎక్కువగా కలగటం అనేది జరుగుతుంది. వారి యొక్క సెటిల్మెంట్ గురించి, భారీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి పెట్టేటప్పుడు ద్వితీయార్థంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లల ఎదుగుదల గురించి, పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ప్రథమార్థంలో ఎలాగైతే అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఎలాగైతే అనుకూలంగా ఉందో ద్వితీయార్థంలో కొంచెం స్లో డౌన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ద్వితీయార్థాలు అంటే రాబోతున్నటువంటి కాలంలో ఈ రాశిలో ఉండేటువంటి వారు మే 18వ తారీఖు నుండి రాహుగ్రహ మంత్రం అనేది జపించుకోవటం, దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది రాశి వారికి. మూడో రాశి కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి రాశుల్లో మూడో రాశి వచ్చేటప్పటికి మనకు కర్కాటక రాశి సానుకూలమైనటువంటి ఫలితాలు, చాలా రోజుల తర్వాత వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతున్నారు. కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ గానే చెప్పవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వృత్తిపరంగాను వ్యాపార పరంగాను గతంతో పోల్చుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి గతంలో గడిచినటువంటి కాలంలో జరిగినటువంటి కొన్ని కష్ట నష్టాలకి ఏవైతే ఆరోగ్యపరంగాను మానసికంగాను శారీరకంగాను ఫైనాన్షియల్గాను మీరు పడినటువంటి కష్టానికి కొంచెం విముక్తి పొందగలుగుతారు. అది ఒక పెద్ద రిలీఫ్గా కూడా మీరు భావించవచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఉద్యోగపరంగా కొంచెం స్ట్రెస్ అనేది అదే విధంగా ఉండే విధంగా ఉంటుంది. కాకపోతే గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ద్వితీయార్థంలో కొంచెం పాజిటివ్ ట్రెండ్ అనేది ఇవ్వగలుగుతుంది. శని యొక్క స్థితి భాగ్యస్థానంలోకి మారటం అనేది ఒక శుభ పరిణామంగా మనం చెప్తే, అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి మనకు గురువు యొక్క స్థితి అనుకూలంగా ఉండటం, అంటే గురువు ఈ రాశి వారికి అతిచార స్థితిలోకి మారి ఈ సంవత్సరంలో జన్మరాశిలోకి అంటే మిథునం నుంచి కర్కాటకంలో కూడా రాబోతున్నాడు అన్నమాట అక్టోబర్లో. ఈ యొక్క స్థితి ఈ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇది వృత్తిపరంగానో వ్యాపార పరంగానో సానుకూలమైనటువంటి స్థితిని ఇచ్చే విధంగా ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతతను, వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఈ యొక్క సంవత్సరం ద్వితీయార్థంలో ఈ రాశి వారు పొందగలుగుతారు. ఇది విద్యార్థులకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఇన్ని రోజులు
ఏవైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో, గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ఫైనాన్షియల్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహం అనేది జరగటం, కుటుంబ అభివృద్ధి పొందడం, ఆరోగ్యపరంగా, శారీరకంగా, మానసికంగా కొన్ని రోజులుగా మిమ్మల్ని వెంటాడినటువంటి కొన్ని కష్టాల నుంచి విముక్తి పొందగలుగుతారు. మనకు కావలసినటువంటి వారే మన దగ్గర ఉంటారు. మనకు కావలసిన లేనటువంటి వారు, మనమంటే ఇష్టం లేనటువంటి వారు మనకు దూరం అవుతారు. ఇది ఇటువంటి ఒక స్థితి మీకు జీవితంలో మీరు చూడగలుగుతారు. అనవసరమైనటువంటి వారు దూరంగా జరగటం కూడా కొన్ని విషయాల్లో మానసికంగా కూడా మంచిది అని చెప్పి మీరు భావించగలుగుతారు. అటువంటి స్థితి ఏర్పడుతుంది. విద్యార్థులతో పాటు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గవర్నమెంట్ రిలేటెడ్ గ్రూప్స్, సివిల్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా ఆరోగ్యపరంగాను మానసికంగాను బాగుండి ఈ యొక్క సంవత్సరం ఉత్తీర్ణత సాధించడానికి ఎక్కువ అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క సంవత్సరం వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తాం, మంచిది. వాటితో పాటు కేతుగ్రహ ఆరాధన అంటే వినాయకుడిని పూజించడం, దుర్గాదేవిని పూజించడం అనేది వీరికి ఎక్కువగా మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితిని ఇంకా పెంపొందించుకోవటం కోసం విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఏదైతే బ్రహ్మసూత్రంతో కలిగినటువంటి లింగం మనకు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయంలో వెలిసింది. అక్కడ మనకు మేధ దక్షిణామూర్తి సమేతమైనటువంటి ఆ యొక్క లింగాన్ని మీరు దర్శించండి. అది మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని, జ్ఞానాన్ని, విద్యని ఇవ్వగలుగుతుంది. తదుపరి 4వ రాశి. 4వ రాశికి 3వ రాశికి కాంపిటీషన్. యాక్చువల్గా చెప్పాలంటే ఇది 3వ రాశి కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే అంత కుంభరాశి వారికి చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి సానుకూలమైనటువంటి స్థితి గోచరిస్తున్నది. కుంభరాశి వారికి గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. అదేవిధంగా జన్మరాశిలో నుండి శని జన్మరాశిలో నుండి ధనస్థానాల్లోకి మారటం అనేది కొంచెం మానసికమైనటువంటి రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క రాశి వారికి గురువు అనుకూలమైనటువంటి స్థితి, పంచమంలోకి వచ్చినటువంటి గురువు మే 14వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతాడు. కానీ జన్మరాశిలోకి రాహు సంచారం చేయటం, అత్త కోడళ్ళ యొక్క ప్రభావం, చిన్న గొడవలు కానీ లేకుండా ఉంటే ఎవరైతే కొత్తగా పెళ్ళైనటువంటి వారికి కొన్ని సంఘర్షణలు కానీ ఏర్పడటానికి కొన్ని కారకంగా ఉంటాయి. కాకపోతే ఈ రాశి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ యొక్క సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇది వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. గతంలో ఏదైతే మానసికమైనటువంటి ప్రభావానికి మీరు లోనయ్యారో ఆ యొక్క ప్రభావం నుంచి మీరు బయటకు రాగలుగుతారు. మానసిక చింత నుంచి సానుకూలమైనటువంటి దిశలోకి మీరు రాగటం అనేది ఒక మంచి పరిణామంగా కూడా చెప్పవచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మానసిక స్థైర్యం కలగటం, జన్మరాశిలో నుండి శని ధనస్థానంలోకి మారడం అనేది ఒక మంచి పరిణామం. వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను సానుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. గత సంవత్సరంలో ఏదైతే వృత్తిపరంగా స్ట్రెస్ ఏదైతే మీరు ఎదుర్కొన్నారో, ముఖ్యంగా ధైర్యాన్ని అప్పుడప్పుడు కోల్పోవటం కానీ లేకుంటే ఉద్యోగపరంగా కానీ కొన్ని కష్టాలు ఏవైతే అనుభవించారో వాటి నుంచి మీరు బయటకు రాగలుగుతారు ఇంకో సంవత్సరం. ఎందుకంటే ధనస్థానంలో ఉన్నప్పుడు శని ఫైనాన్షియల్గాను కొన్ని ఇష్యూస్లోనే ఇన్వాల్వ్ అవుతాడు, కానీ మీకు ఉద్యోగపరంగా స్ట్రెస్ని తగ్గిస్తూ ఉంటాడు. ఇది మానసికమైనటువంటి స్థైర్యానికి ఇవ్వటానికి గురువు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అంటే ఒక మంచి శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వటానికి గురువు అనుకూలమైనటువంటి స్థితిలోకి పంచమంలోకి వెళ్ళాడు. పంచమంలో స్థితంగా ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి ముఖ్యంగా పిల్లలకి ఎవరైతే సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నారో వారికి పిల్లలు కలగటం, మరి అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల బాగుండటం, పిల్లల వల్ల మీకు మంచి పేరు రావటం అనేది ఒక మంచి పరిణామంగా ఈ రాశి వారికి చెప్పవచ్చు. ఈ రాశి వారికి గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి విద్యార్థులకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నం గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు రావటం, ఆరోగ్యపరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరగటం. మరి వాటితో పాటు ఏవైనా గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, పోటీ పరీక్షలు ఉన్నటువంటి ఐఐటి, నీట్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు అనుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క సంవత్సరం వీరు ఉత్తీర్ణత శాతం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. మ్యాథమెటిక్స్లో ఈ యొక్క రాశి వారు బాగా రాణించడం ఈ యొక్క సంవత్సరం మనం చూడవచ్చు. ప్రథమార్థం కన్నా ఇక్కడ మ్యాథమెటిక్స్లో ద్వితీయార్థంలో ఎక్కువగా రాణించగలుగుతారు. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది.
కానీ ఫైనాన్షియల్గాను మాట్లాడే విధానాల్లోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ సంవత్సరం జన్మరాశిలోకి రాహు సప్తమంలోకి కేతుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో మార్పు చేర్పులు ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా పొందగలుగుతారు. అది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. రాహువుకి దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి, కేతువుకి వినాయకుడిని పూజించండి. మరి వాటితో పాటు శని రాశి వారికి ఇంకా ఏలినాటి శని ప్రభావం ఇంకా సమాప్తం అవ్వలేదు కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. శనివారం పూట కొంచెం నాన్ వెజ్ డ్రింక్స్ కొంచెం దూరంగా ఉండండి. ఇది మీకు మానసికంగా ఉన్నటువంటి స్ట్రెస్ని ఫైనాన్షియల్గా ఎలాగైనా సరే ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే బాగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫైనాన్షియల్గా కూడా గెయిన్ కూడా మీరు చేయగలుగుతారు. స్వస్తి.